ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయంలో నుంచి కొన్ని సంగతులు ధ్యానం చేసుకున్నాం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 15 నుంచి 20 వచనాలు చదువుకున్నాం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 15 నుంచి చివరి వరకు 20 వచనాలు చదువుకున్నాం. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించున్నట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించు దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు విననొల్లక ఈడ్వబడిన వాడవై అన్యదేవతలకు నమస్కరించి పూజించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోదురనియు స్వాధీనపరచుకున్నట్టుకు యోర్దానును దాటపోవచ్చున్న దేశములో మీరు అనేక దినములు ఉండరనియు నేడు నేను నీకు తెలియజెప్పుచున్నాను. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించున్నట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును కోరుకొనుడి. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. కృపా కనికరము కలిగిన మా పరలోకపు తండ్రి, మరొకసారి మా కనులెత్తి మీ వైపు చూస్తూ ఉన్నాం. ఇగో నాయన, ద్వితీయోపదేశకాండమును ధ్యానిస్తూ వస్తూ ఉండగా ఈ దినాన కూడా ప్రభు అందులో భాగంగా 30వ అధ్యాయంలో నుంచి కొన్ని వచనాలు మేము చదువుకొని మా కనులెత్తి మీ వైపు చూస్తూ ఉన్నాం. మీ సహాయం కొరకై అర్థిస్తూ ఉన్నాం. మీ మాటలు వివరించుటకు నిలవబడినటువంటి నేను చాలని వాడను. నా జ్ఞానము చాలదు ప్రభువా. మీరే మీ ఆత్మచేత నింపండి. ఇందులోని సంగతులను మాకు బయలుపరచమని, ఈ మాటల ద్వారా మేము హెచ్చరింపబడి పురికొల్పబడి ఉజ్జీవింపబడి మీ గ్రంథంలోని సంగతులను తెలుసుకొని వాటి ప్రకారం నడుచుకుంటూ మీ ద్వారా దీవెనలు పొందుకునే భాగ్యం మా అందరికీ దయచేయమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, మరి పోయినసారి 27, 28 అధ్యాయాల్లో ఉన్న కొన్ని సంగతులను మనం ధ్యానం చేసుకున్నాం. ద్వితీయోపదేశకాండమును గురించి ప్రతిసారి చెప్పుకుంటున్న మాటలే. ఇది మోషే, నాయకుడైనటువంటి మోషే ఇశ్రాయేలు ప్రజలకు రెండవసారి ఉపదేశించినటువంటి సంగతులుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. పోయిన వారం ధ్యానించిన వాటిని నేను ఒక 2 సంగతులు మాత్రం మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటేంటంటే, నేను సామాన్యంగా అది రికార్డ్ చేసుకుని యూట్యూబ్లో పెడతా ఉన్నా. పోయినసారి అది రికార్డ్ కాలేదు కాబట్టి దాని గురించి పూర్తిగా వివరించను, కానీ క్లుప్తంగా ఒక 2 సంగతులు అందులో నుంచి ధ్యానం చేసి 30వ అధ్యాయంలోనికి వెళ్ళిపోదాం. 27వ అధ్యాయంలో దేవుని వాక్యానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను గురించి మనం చూసుకున్నాం. అక్కడ పెద్ద రాళ్లను నిలవబెట్టి వాటి మీద సున్నం పూసి ధర్మశాస్త్రము ఆజ్ఞలంటి వాటి మీద రాయవలెను అనే సంగతులు మనం 27వ అధ్యాయంలో ధ్యానం చేసుకున్నాం. అంటే దేవుని యొక్క వాక్యం యొక్క ప్రాధాన్యతను గురించి, అవి పెద్ద రాళ్లను ఎందుకు నిలబెట్టాలో, వాటి మీద సున్నం పూసి వాటి మీద ఎందుకు రాయాలో క్లుప్తంగా ధ్యానం చేసుకున్నాం. అంటే అవి అందరికీ కనిపించే విధంగా ఉండాలని వాటి గురించి ధ్యానం చేసుకున్నాం. దేవుని యొక్క వాక్యము మరి మన యొక్క ఆ రాతి పలకల మీద ఆనాడు వారు రాసి ఉంచారు, కానీ ఈనాడు మన హృదయంలో ఉండాలి. ఎందుకు మన హృదయంలో ఉండాలి అంటే, మనం పాపము చేయకుండానట్లు అని కీర్తనల గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి మనం పాపము చేయకుండా దేవుని యొక్క వాక్యము మన హృదయాల్లో నివసించాలి. ఎన్నో వాక్యాలు దేవుడు మనకి వినిపిస్తూ ఉన్నాడు. వాటిని విని వెళ్ళిపోయే వారం కాదు, కానీ మరి వాటిని మనం విని మన మనసులో ఉంచుకొని మన హృదయాల్లో భద్రపరుచుకొని పాపము నుంచి దూరంగా ఉండే విధంగా పాపము చేయకుండానట్లు దేవుని యొక్క వాక్యాన్ని మనం
కలిగి ఉండాలి అనే సంగతిని జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత 28వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినడం వలన ఉండేటటువంటి ఆశీర్వాదాలు, వినకపోవడం వలన ఉండేటటువంటి శాపముల గురించి చాలా సంగతులు మనం ధ్యానం చేసుకున్నాం. అందులో మరి శ్రద్ధగా వినడం ద్వారా, విని దాన్ని అనుసరించి నడుచుకోవడం ద్వారా ఫలభరితమైనటువంటి జీవితం మనం జీవిస్తామని, జై జీవితం జీవిస్తామని, దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క క్షేమము మనకు ఉంటుందని కొన్ని సంగతులు అందులో నుంచి మనం ధ్యానం చేసుకున్నాం. మరి అంత మాత్రమే కాదు, దేవుడు ఆజ్ఞాపించిన సమస్తమైనటువంటి ఆజ్ఞలను మనం అనుసరించి నడుచుకోనకపోతే ఉండేటటువంటి శాపముల గురించి కూడా మనం ధ్యానం చేసుకున్నాం. దానివలన చాలా పరిణామాలు మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఫలభరితమైనటువంటి జీవితం మనకు ఉండదు, జై జీవితం ఉండదు, భద్రత, క్షేమం అనేది మన జీవితంలో ఉండదు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత ఒక మాట 28వ అధ్యాయము 31వ వచనంలో మనం చూస్తే, 28వ అధ్యాయం 31వ వచనంలో 29వ వచనంలో నిన్ను తప్పించువాడెవడును లేకపోవును అన్నాడు. 31వ వచనం చివరి భాగంలో నిన్ను రక్షించువాడెవడును ఉండడు అని. చాలా వ్యాధులు మనకు కలుగజేస్తాడని, అవి దీర్ఘకాలం ఉండేటటువంటి గొప్ప తెగుళ్ళు అని వాటిని గురించి మనం ఆలోచన చేశాం. దాని నుంచి తప్పించేవాడెవడు ఉండడు, రక్షించేవాడు కూడా ఎవడు ఉండడు. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాలి అనే సంగతులను దేవుని యొక్క గ్రంథంలో నుంచి మనం ధ్యానం చేసుకున్నాం. మరి 29వ అధ్యాయంలో కూడా కొన్ని సంగతులు ఉన్నాయి. దేవుని చిత్తమైతే మరి నేను ఈ వారం దాన్ని మర్చిపోయి 30వ అధ్యాయానికి వెళ్ళిపోయాను. కాబట్టి 29వ అధ్యాయాన్ని వచ్చే వారం మనం ధ్యానం చేసుకున్నాం. అక్కడ మరి 29వ అధ్యాయంలో ఉన్న సంగతులు ఏంటంటే, దేవుడు ఐగుప్తు దేశంలో వారి పట్ల ఏ సంగతులు అయితే జరిగించాడో, ఆ తర్వాత అరణ్యంలో వారు వచ్చేటప్పుడు ఆ ప్రయాణంలో దేవుడు వారి కొరకు చేసిన కార్యములు ఏమిటో వాటన్నిటిని గురించి మోషే వారికి జ్ఞాపకం చేశాడు. ఒక్క మాట నేను అక్కడ చదువుతాను. 5వ వచనం, 29వ అధ్యాయం 5వ వచనంలో, నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మల్ని అరణ్యములో నడిపించుతుని. మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిలిపోలేదు. మీరు రొట్టె తినలేదు, ద్రాక్షారసమే కానీ మద్యమే కానీ త్రాగలేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని. ఆయన ఏ విధంగా వారిని నడిపించాడు అంటే, వారి యొక్క బట్టలు పాతగిలిపోలేదు, వారి చెప్పులు పాతగిలిపోలేదు. చూడండి, అలాగే ఉన్నాయి. అంత దేవుడు వారిని కాపాడుతూ 40 సంవత్సరాలు. ఒక డ్రెస్ మనం వేసుకుంటే ఎన్ని దినాలు ఉంటుంది? చాలా తక్కువ దినాలు. కానీ 40 సంవత్సరాలు అవి పాతగిలిపోలేదు. ఆ విధంగా దేవుడు వారిని నడిపించుకుంటూ వచ్చాడు అని చివరిగా 29వ వచనంలో ఏమంటాడంటే, రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెంది. ఇది చాలా శ్రేష్టమైనటువంటి మాట. 30వ అధ్యాయంలోనికి మనం వచ్చినప్పుడు మొదటి వచనంలో ఏమన్నాడంటే, నేను నీకు వినిపించిన ఈ సంగతులన్నీ అనగా దీవెనయు శాపమును నీ మీదకి వచ్చిన తర్వాత అని కొన్ని సంగతులు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నేను నీకు వినిపించిన ఈ సంగతులన్నీ, వాటిలో దీవెన ఉంది, శాపం, ఏ విధమైనటువంటి దీవెనలు ఉన్నాయో, ఏ విధమైనటువంటి శాపం ఉందో వాటిని గురించిన సంగతులు ఆయన బోధిస్తూ వచ్చాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చదువుకున్నాం. ఎక్కడ 15వ వచనం నుంచి మనం చదువుకున్నాం. అక్కడ ఏమన్నాడంటే, నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను అన్నాడు. తర్వాత 19వ వచనంలో, నేను జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుతున్నాను. ఆనాడు ఇశ్రాయేలు ఎదుట దేవుడు 2 మార్గాలు పెట్టాడు. ఒకటి జీవం, రెండవది మరణం. ఒకటి దీవెన, రెండవది శాపం. మీరే ఎన్నుకోండి. దేవుడు ఎప్పుడు అవకాశం మనకే ఇస్తాడు, మన ముందు ఉంచుతాడు. అవకాశం మందే. ఆయన ఎప్పుడు బలవంతంగా మనం లాక్కొని పోయేది చేపించాడు. మన ముందు కొన్ని మార్గాలు ఉంచుతా ఉన్నాడు, కొన్ని ఆలోచనలు పెడతా ఉన్నాడు, వాటిని బోధిస్తూ ఉన్నాడు. వాటిని ఎన్నుకోవలసినటువంటి బాధ్యత మన మీదనే ఉంది. ఆనాడు ఇశ్రాయేలుకైతేనేమి, ఈనాడు మనకైతేనేమి దేవుడు మన ముందు మార్గం ఉంచుతా ఉన్నాడు. నీకు ఇష్టమైంది కోరుకో. జీవం కావాలన్నా, మరణం కావాలన్నా, దీవెన కావాలన్నా, శాపం కావాలన్నా మీరు కోరుకోండి అని అంటూ మోషే ఏమంటా ఉన్నాడంటే, 20వ వచనం చివరి వచనంలో, నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకొనున్నట్టును జీవమును కోరుకొనడి.
ఆయన ఒక సలహాలాగా లేక హెచ్చరికలాగా వారికి చెప్తామని, మీరు జీవాన్ని కోరుకోండి. ఇదిగో దేవుడైతే 2 మార్గాలు మీ ముందు ఉంచాడు. జీవం ఉంది, మరణం ఉంది, దీవెన ఉంది, శాపం ఉంది. మీ ఇష్టం ఏదైనా కోరుకోండి. కానీ ఒక మాట ఏమన్నాడు, నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకొన్నట్లు మీరు జీవాన్ని కోరుకోండి. ఏది కోరుకుంటే మంచిదో నడిపించిన నాయకుడుగా, బోధించిన బోధకుడుగా, అనుభవించినటువంటి ఒక సేవకుడుగా ఆయన ఏది చెప్పాలో అది చెప్పాడు. కానీ ఆయన కూడా ఎవరిని బలవంతం చేయలేదు. దేవుడు కూడా బలవంతం చేసేవాడు కాదు. ఇదిగో ఈ 2 మార్గాలు మీ మధ్యన ఉన్నాయి, మీరు ఏది ఎన్నుకుంటారో ఎన్నుకోండి, అయితే జీవాన్ని మీరు కోరుకోండి అన్నాడు. మరి ఎందుకు జీవమును కోరుకోమంటా ఉన్నాడు అంటే, ఎప్పుడు జీవించే వారంగా ఉంటాం. ఆ మాట కూడా ఎక్కడో మధ్యలో ఒక మాట ఉంది, దీర్ఘాయువు అని. చూడండి ఆ మాట ఎక్కడుందంటే 20వ వచనంలోనే, నీ పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడు. నీ ప్రాణానికి నీ దీర్ఘాయువు కలిగి ఉండాలి, దీర్ఘాయుష్ను కలిగి ఉండాలంటే దానికి మూలము దేవుడే. ఆయనే జీవమై ఉన్నాడు అనే సంగతి ఇంగ్లీష్ తర్జుమాలో మనం చూస్తాం. ఆయనే జీవమై ఉన్నాడు కాబట్టి ఆయననే మీరు ఎన్నుకోనండి, ఆయననే మీరు ఏర్పాటు చేసుకోండి. మీ జీవితంలో జీవాన్ని మీరు కోరుకోండి అంటే దేవుని మీరు కోరుకోండి. శాపాన్ని కోరుకోవద్దు, మరణాన్ని కోరుకోవద్దు. మరణం అనేది అది ఒకవేళ అక్కడ ఆయన వేరే విధంగా చెప్పినప్పటికీ అది 2వ మరణమైనటువంటి నిత్య నరకాగ్నిగా మనం చూస్తూ ఉన్నాం. అది కోరుకోవద్దు, మీరు జీవాన్ని కోరుకోండి అని 2 సంగతులు వారి ముందు ఆయన ఉంచుతూ ఉన్నాడు. ఈ దినము మన ముందు కూడా ఉంచేది అదే. ఆయన మీకు జీవము కావాలా, మరణము కావాలా, దీవెన కావాలా, శాపం కావాలా అంటే సామాన్యంగా మనం ఏం కోరుకుంటాం? జీవం కావాలా, దీవెన కావాలనే కోరుకుంటాం. కానీ దేవుడు వాటికి కొన్ని కండిషన్స్ పెట్టాడు. వాటిని కావాలి అంటే, మీకు జీవమే కావాలి, దీవెనే కావాలి అంటే ఏం చేయమంటా ఉన్నాడంటే, చూడండి అక్కడే అన్నాడు, నీ దేవుడైన యెహోవాను ప్రేమించి అని. మొదటిది ఆయనను ప్రేమించాలి, 2వది ఆయన వాక్యమును విని అంటే ఆయన మాటలు వినాలి, 3వది ఆయన హత్తుకొని జీవించాలి. ఈ విధంగా ఉంటేనే నీవు జీవించుతావు, నిత్యము జీవించేవాడుగా ఉంటావు. లేక దీవెనలు నీ మీదకి వస్తాయి. లేకపోతే ఏమొస్తుంది? నువ్వు ఆయన మీద ఆయనను ప్రేమించకుండా, ఆయన వాక్యాన్ని వినకుండా, ఆయనను హత్తుకోకుండా, ఆయనకు వీపు తిప్పి జీవిస్తే శాపమే మన మీదకి వస్తుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, జీవాన్ని కోరుకునే వారమైతే మనం ఏం చేయాలి? నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. మరి దేవుడైన యెహోవాను ప్రేమించాలి అంటే ఏ విధంగా ప్రేమించాలి? ఆ ప్రేమను మన జీవితంలో ఏ విధంగా కనపరచాలి? చాలాసార్లు మనం చెప్తాం, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. దావీదు అంటాడు, నేను దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాను. చాలామంది భక్తుల జీవితాల్లో అది మనం చూస్తాం. మనం కూడా చెప్తాం, దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు దానికి రుజువులు అవసరం. ఒకరిని యేసు ప్రభు మనం ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు? ఆయన మన కొరకు దిగి వచ్చి మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన ప్రేమకు రుజువు అదే. మరి మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే ఏంటి రుజువు? కానీ వాక్యంలో చెప్పే సంగతులు ఏంటంటే, మనం ఈ ద్వితీయోపదేశ కాండంలోనే 6వ అధ్యాయంలో కానివ్వండి, ద్వితీయోపదేశ కాండం అంతా కూడా ఉన్నటువంటి సారాంశం అదే. 6వ అధ్యాయం 5వ వచనంలో, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవాలి. ప్రేమించడం అంటే ఎట్లా? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆయనను ప్రేమించాలి. అంటే సంపూర్ణంగా ఆయన మనం ప్రేమించాలి. కానీ ఏదో మనకు చేతనైనంత వరకు, మనకు వీలైనంత వరకు అని కాదు. సంపూర్ణంగా ఆయనను ప్రేమించాలి. పూర్ణ హృదయంతో ఆయనను ప్రేమించాలి. మరి పూర్ణంగా ఆయనను ప్రేమించడం అన్నప్పుడు కొత్త నిబంధన గ్రంథంలో యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను గైకొను అన్నాడు. అంటే మనం ప్రేమిస్తున్నాం అనడానికి రుజువేంటి? ఆయన ఆజ్ఞలను గైకొని నడచాలి. ఆయన ఏ ఆజ్ఞలైతే మనకి ఇస్తూ ఉన్నాడో, ఏ మాటలైతే మనతో మాట్లాడుతూ ఉన్నాడో దాని ప్రకారం మనం నడుచుకోవాలి. అది వినడం మాత్రమే కాదు, దాని ప్రకారం నడుచుకోవాలి. అది మన జీవితంలో కనబడాలి. దేవుడు అబద్ధం ఆడొద్దు అన్నాడా? అబద్ధం ఆడకుండా మన జీవితాలు ఉండాలి. బూతులు మాట్లాడొద్దు అన్నాడా? బూతులు మనటువంటి రాకూడదు. నా సన్నిధిని ప్రేమించండి అన్నాడా? మన దేవుని సన్నిధిని ప్రేమించాలి. ఒకరినొకరు ప్రేమించండి అన్నాడు. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించండి అన్నాడు.
వీటన్నిటిని కూడా దేవుని యొక్క వాక్యంలో ఉన్న ప్రకారం మనం జీవించగలిగితే అది దేవుణ్ణి ప్రేమించడం. ఆయన చెప్పిన మాటలు కొన్ని వినడం, కొన్ని వినకపోవడం కాదు. విధేయత అంటే సంపూర్ణంగా విధేయులం కావాలి. 91వ కీర్తనలో భక్తుడు ఏమంటాడంటే, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. అంటే మహోన్నతుని చాటున నివసించే విధంగా ఆయననే ఇంక మనకు ఆధారం. ఆయన నీవు తప్ప నాకు ఇంకొకరు లేరు ప్రభు అన్నట్టుగా ఆయననే మనం ఆశ్రయించుకుంటే అది ఆయనను ప్రేమించిన వారం అవుతామని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మత్తయి సువార్తలో 6వ అధ్యాయం 24వ వచనంలో ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు అన్నాడు. ఎవడు కూడా ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. చూడండి, ఆ మాట చదువుదాం పూర్తిగా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు, అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. నేను దేవుణ్ణి ప్రేమిస్తాను, డబ్బును ప్రేమిస్తాను, నేను దేవుణ్ణి ప్రేమిస్తాను, నేను లోకాన్ని ప్రేమిస్తాను అంటే అది దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించడం కాదు. దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించడం అంటే సంపూర్ణంగా ఆయన మీదనే ఆధారపడడం, ఆయన్నే నమ్ముకొని జీవించడం. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎందుకు మరి మనం బూతులు ఆడతామంటే కోపం వచ్చింది బూతులు ఆడుతూ ఉన్నాం, అబద్ధం ఎందుకు ఆడుతూ ఉన్నామంటే తప్పడం లేదు అంటే కుదరదు కదా. దేవుని యొక్క వాక్యం ఒప్పుకోదు. మనం అబద్ధములు ఆడు పెదవులు యెహోవాకు గేయములు అన్నాడు అంతే. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞల అవి మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు, అది మన జీవితానికి కష్టంగా ఉండవచ్చు. కానీ వాటన్నిటినీ ప్రక్కన పెట్టి దేవుని మీద ఆధారపడి మనం జీవించాలి. ఆయనకు మొదటి స్థానం మనం ఇవ్వాలి. ఈ అందరినీ ప్రక్కన పెట్టి ఆయనకు మొదటి స్థానం. అది తల్లి కానీ తండ్రి కానీ అంటే వాళ్ళని ప్రేమించకూడదు అని కాదు, కానీ వారికంటే ఎక్కువగా ఆయన ప్రేమించాలి. అది ఆయన కోరుకునేది. మొదటి స్థానం ఆయనదే. ఆయన తర్వాతనే తల్లిదండ్రులు, ఆయన తర్వాతనే అన్నదమ్ములు, ఆయన తర్వాతనే అక్క చెల్లెండ్రు, ఇంకా అన్నీ ఆయన తర్వాతనే. మొదటి స్థానం ఆయనకే ఇవ్వాలి. అది ప్రేమించడం. మరి అటువంటి జీవితం మనలో ఉందా అంటే చాలాసార్లు మనం లోటుపడి ఉన్నాం. మరి ఏం చేయాలి? ఇప్పుడు దాన్ని మనం చక్క చేసుకోవాలి. ఆయన్నే ప్రేమించే విధంగా మన జీవితాలను మనం మార్చుకోవలసిన వారంగా ఉన్నామని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి రెండవదిగా ఆయన ఏమన్నాడంటే, ఆయన వాక్యము విని, ఆయన యొక్క వాక్యాన్ని వినాలి. దేవుని యొక్క వాక్యానికి సంపూర్ణమైనటువంటి విధేయత మనం చూపాలి అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యానికి మనం సంపూర్ణమైనటువంటి విధేయత చూపాలి అంటే మొదట ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. దేవుని యొక్క వాక్యం వినబడుతూ ఉండగా, అందుకే శ్రద్ధగా విని అన్నాడు 28వ అధ్యాయంలో. శ్రద్ధగా అంటే మనసు పెట్టి వినాలి. ఏం చెప్తా ఉన్నాడా, దేవుడు నాతో ఏం మాట్లాడుతూ ఉన్నాడా అని చాలా శ్రద్ధగా మనసు పెట్టి మనం వినాలి. మనం ఎక్కడైనా ఈ రాజకీయ నాయకుల మీటింగ్లకు వెళ్తే చాలా శ్రద్ధగా వింటాం. పక్కన ఎవరన్నా మాట్లాడితే ఒప్పుకోవడం, ఉండరా ఏం చెప్తా ఉన్నాడు ఆయన, ఎందుకు ఆ మాటలు మనకు అవసరం, ఏం చెప్తా ఉన్నాడో, ఏం వాగ్దానం చేస్తాడో అని. కానీ దేవుడు మాట్లాడుతూ ఉంటే అంత శ్రద్ధగా వింటూ ఉన్నామా మనం? సమూయేలు చిన్న బాలుడు, మరి ఏలీ దగ్గర పడుకోన్నాడు. పడుకోన్నప్పుడు దేవుడు పిలిచినాడు, సమూయేలు సమూయేలు అంటే పాపం అప్పటి వరకు సమూయేలుకు తెలియదు దేవుడు మాట్లాడతాడు, దేవుని యొక్క స్వరం ఎరిగిన వాడు కాదు. కాబట్టి ఏలీ దగ్గరికి వెళ్ళాడు, నన్ను పిలిచారా అని. ఆయన లేదు నాయన నేను పిలిచలేదు. పోయి పండుకున్నాడు. మళ్ళీ స్వరం వినబడింది, మళ్ళీ వచ్చి అడిగినాడు, లేదు నేను పిలవలేదు అన్నాడు. మూడవసారి ఏలీకి అర్థమైంది దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అప్పుడు చెప్పినాడు, ఈసారి నీకు ఆ శబ్దం వినబడితే ఇదిగో నీ దాసుడు ఆలకించుచున్నాడు అని చెప్పమన్నాడు. ఇప్పుడు ఎట్లా వింటాడు సమూయేలు? ఎప్పుడు వినబడుతుందా? 3 సార్లు పిలిచినాడు దేవుడు, నేను అర్థం కాకపోయింది, నాకు తెలియదే, ఎప్పుడు మాట్లాడతాడా, ఎప్పుడు వినబడుతుందా ఆ శబ్దం అని చెవులు ఆ వైపే పెట్టి శ్రద్ధగా వింటా ఉన్నాడు. అది ఆలకించడం. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, మనసు పెట్టి వినాలి. రెండవది ఏం చేయాలి? విని చెవులోంచి విడిచిపెట్టాలి. అది కాదు, హృదయంలో చేర్చుకోవాలి. అది హృదయంలోనికి వెళ్ళాలి. మనం విన్న మాటలు మన హృదయంలో ఉండాలి. ఇందాకే అన్న అనుకుంటాను, ప్రార్థన చేసేటప్పుడు అన్నాడు, వాటిని మనం అంటే నెమరు వేసుకోవాలి. దొరికినప్పుడే కదా, పశువులు ఏం చేస్తాయి? ఆహారం దొరికినప్పుడే తింటాయి. ఆ వాక్య కరువు రాబోతా ఉంది అని ప్రార్థన చేశాడు. వాస్తవం, కొంతకాలానికి వాక్యం ఉండదు మనకు. మరి ఎక్కడ వాక్యం? మన హృదయంలో ఉండాలి. హృదయంలో నుంచి ఎవడు దొంగిలించలేడు. ఆ పశువులు దొరికినప్పుడు తింటాయి,
తీరిక కూర్చొని వాటిని మళ్ళీ నోట్లోకి తెచ్చుకొని నెమరు వేసుకుంటాయి. ఇది వాక్యం విషయంలో మనకు ఉండవలసింది. దేవుని పిల్లలంగా దేవుని యొక్క వాక్యం మనకు వినిపించేటప్పుడు శ్రద్ధగా మనసు పెట్టి వినాలి. దాన్ని ఏం చేయాలి? తీరిక సమయాల్లో ఏం చెప్పారా అని దాన్ని మనసులోకి తెచ్చుకొని దాన్ని మనం కూడా ధ్యానం చేసుకోవాలి. మనం ఏం చేస్తూ ఉన్నాం? విని విడిచిపెడతా ఉన్నాం అంతే. మనకి అనుభవాలు లేవు. మళ్ళీ ఏం చెప్పారా అని ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకోం. నిజంగా ఆ విధంగా జ్ఞాపకం చేసుకుంటే ఏది మర్చిపోం. ఖచ్చితంగా మనకు గుర్తుంటాయి ఎప్పుడు ఏం వాక్యం చెప్పినారా. వాటిని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతా ఉన్నాం. కానీ రెండవది మనం ఏం చేయాలంటే వాటిని హృదయంలో చేర్చుకోవాలి. ఆ తర్వాత ఆ విధంగా మనం నడుచుకోవాలి. అది మన యొక్క జీవితంలో అలవర్చుకోవాలి. దేవుడు ఏదైతే చెప్పినాడో దాని ప్రకారం జీవించడానికి మనం పూనుకోవాలి. అవును, దేవుడు ఇలాగ చెప్పాడు కదా, ఏదేమైనా సరే నేను ఈ విధంగా నడుచుకుంటాను అని ఖచ్చితంగా మనం దేవుని యొక్క వాక్య ప్రకారం నడుచుకునే వారంగా మనం ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఒక మాట ఏమనుందంటే, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో, మీరు సమ్మతించి నా మాట వినునేడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురను. మీరు సమ్మతించి అంటే ఇష్టపడి ఆయన మాటలు వినడానికి మనం ఇష్టపూర్వకంగా సమ్మతి చూపించాలి. మన యొక్క ఇష్టాన్ని, మన యొక్క ఏమంటారు సమ్మతిని మనం చూపించాలి కదా. మరి అటు కాకుండా మనం ఆయన వాక్యం చెప్తా ఉంటే లేక దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటే మనం వినకపోతే, సమ్మతి కలిగి వింటే ఏమంటా ఉన్నాడు? సమ్మతించి నా మాట వినేలా మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించాలి. అంటే మనం మంచి క్షేమాన్ని పొందుకుంటాం, మంచి జీవితం జీవించగలం. దేవుడు మనకు చెప్పవలసినవన్నీ చెప్పాడు. ఆయన నా మాట వినండి నాయన, చాలు మీకు అన్నీ ఇస్తాను. మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, మీకు అన్నీ ఇస్తానంటే మనకు అవన్నీ వద్దు, మనం ఇది వెతకడానికి పోతాం. ఊరికే ఇస్తానంటున్నాడు ఆయన. మీరు కూర్చొని నా మాట వింటే చాలు, దాని ప్రకారం నడుచుకుంటే చాలు, మీకు అన్నీ ఇస్తాను అంటే ఇవన్నీ పక్కన పెట్టి అది వెతుక్కోవడానికి పోతా ఉన్నాం. లాస్ట్ అది దొరకదు, ఇది దొరకదు, ఎక్కడ ఉంటాం? నిత్య నరకాగ్నిలో ఉంటాం. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, దేవుని యొక్క మాట ప్రకారం మనం నడుచుకోవాలి. అది దేవుడు కోరుకునేది. నిత్య జీవం కావాలని కోరుకుంటూ ఉన్నాం. మీరు జీవమునే కోరుకోండి. అయితే జీవాన్ని కోరుకునేవారైతే మొదట మీ దేవుడైన యెహోవాను మీరు ప్రేమించాలి. రెండవది ఆయన యొక్క వాక్యమును వినాలి అని. కొన్నిసార్లు దేవుడు చెప్పే మాటలు మనకు అంత మంచిగా తోచవు. అంటే ఒక ఉదాహరణ మనకు చెప్పాలి అంటే, లూకాసు వార్త 5వ అధ్యాయంలో పేతురు ఉన్నాడు, సీమోను పేతురు యొక్క దోణి ఎక్కాడు యేసుప్రభు. చేపలు పట్టడానికి వలలు వేయమంటే ఆయన ఏమన్నాడంటే, చూడండి లూకాసు వార్త 5వ అధ్యాయం, లూకాసు వార్త 5వ అధ్యాయం 4-5 వచనాలు చదివితే, ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడ, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాడు. యేసుప్రభువు బోధించిన తర్వాత అన్నాడు, మీరు వలలు వేయండి అయ్యా, చేపలు పట్టడానికి మీ వలలు వేయండి అని. వాళ్ళ జాలర్లు తెలుసు, వాళ్ళ దగ్గర వలలు ఉన్నాయి. వారికి అంతకుముందు పైన వచనాల్లో మనం చూస్తే ఆ సరస్సు తీరం ఉన్న 2 దోణులను చూచెను, జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుక్కొంచుండి. ఎందుకు కడుక్కున్నారు? ఏం దొరకలేదు. అందుకని ఇక కడిగి పక్కన పెట్టుకోవడానికి వాళ్ళు ప్రయాసపడినారు. యేసుప్రభు వచ్చినాడు, వారి దోణి ఎక్కినాడు, వారికి చేయవలసిన బోధ చేసిన తర్వాత మీరు వలలు వేయండి. వారు జాలర్లు, వారికి అన్నీ తెలుసు. మీరు వలలు వేయండి అంటే ఈయన ఏమంటాడు? రాత్రంతా ప్రయాసపడినావు నాయన, మాకేం దొరకలేదు అని ఊరుకున్నాడా? అయినను నీ మాట చొప్పున. రాత్రంతా మేము ప్రయాసపడినాం, కానీ నువ్వు చెప్తున్నావు కాబట్టి మేము వింటాం. మేము జాలరులమే. సముద్రంలో ఎప్పుడు చేపలు పడతాయో, ఎప్పుడు చేపలు పట్టావో, ఎట్లాంటి చేపలు దొరుకుతాయో మాకు బాగా తెలుసు. మేము రాత్రంతా ప్రయాసపడినాం, మాకేం దొరకలేదు, కానీ నువ్వు చెప్పినావు కాబట్టి మేము వలలు వేస్తాం. కొన్నిసార్లు మనకి ఇష్టం కావు దేవుని మాటలు, దేవుడు చెప్పే మార్గాలు మనకి ఇష్టం కావు. మన సొంత ఆలోచన ప్రకారం పోవాలని మనం అనుకుంటాం. కానీ మనం చెప్పాల్సిన, ప్రభువా నువ్వు చెప్పావు కాబట్టి నేను చేస్తాను, నీ మాట నేను వింటాను ప్రభువా. అవి అసాధ్యంగా మనకు తోచవచ్చు. నోహు చెప్పాడు, దేవుడు ఓడగట్టమన్నాడు, పైనుంచి జలప్రలయం వస్తుంది అన్నాడు. నోహు నమ్మినాడు అంతే. ఎప్పుడూ చూడలేదు వర్షం వచ్చేది. నువ్వు చెప్పినావు కాబట్టి నేను నమ్ముతాను ప్రభువా, నువ్వు చెప్పినావు కాబట్టి ఓడ నేను కడతాను.
ఆయన మాటకు సమ్మతి చూపించాలి, విధేయత చూపించాలి. అది దేవుడికి, అప్పుడే మనకు జీవం దొరుకుతుంది. మనకు జీవం దొరకాలంటే ఆయన ప్రేమించాలా, ఆయన వాక్య ప్రకారం మనం నడుచుకోవాలి. మూడవదిగా ఏమన్నాడంటే ఆయన హత్తుకొని జీవించమన్నాడు కదా. ఆయన హత్తుకొని ఉన్న దేవుని హత్తుకొని ఉండాలి. దేవుణ్ణి హత్తుకొని జీవించడం అంటే సంపూర్ణంగా ఆయననే నమ్మడం, ఆయన మీదనే ఆధారపడడం. ఇంకా చెప్పాలంటే ఎక్కడున్నమాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఇదే మాట మనం ఆది కాండంలో కూడా మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 29 నుంచి మనం చదువుకుందాం. తన శరీరమును ద్వేషించు వాడెవడునో లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనను. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనను, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను అని. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని గురించి రాస్తా. మరి ఎప్పుడైతే వివాహం అవుతుందో అప్పుడు పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనను, వారిద్దరును ఏక శరీరం. అంటే వారిద్దరి యొక్క మనసులు కలిసిపోతాయి, వారి యొక్క జీవితం ఒకటేగా ఉంటుంది. అది దేవుడు, వారిద్దరు ఏక శరీరం అంటే దేవునితో మనం ఏకమైపోవాలి. అది దేవుడు కోరుకునేది. మన జీవితంలో ఆయన్నే కనిపించాలి, ఇంకా మనం కనిపించకూడదు. ఆయనతో ఏకమైపోయినటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి. హత్తుకోవడం అంటే అది సంపూర్తిగా ఆయనే, ఇంకా ఆయన తప్ప మన జీవితంలో ఏది కనిపించకూడదు. ఆయన మీదనే సంపూర్ణంగా మనం ఆధారపడి ఉండాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 63వ కీర్తనలో 8వ వచనంలో ఏమన్నాడంటే నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది అని. అంటే వారిద్దరూ ఏక శరీరం అన్నప్పుడు, వారిద్దరూ ఏకమై ఉన్నప్పుడు ఇద్దరు ఒకటే చోటికి వెళ్తారు. ఒకరు వెళ్తా ఉంటే వారు వెంబడి వెళ్ళిపోతారు అంతే. ఆయన మనసు ఎక్కడికి వెళ్తుందో మన మనసు ఎక్కడికి వెళ్ళాలి. ఆయన యొక్క తలంపులు ఏ విధంగా ఉంటాయో మన తలంపులు ఆ విధంగా ఉండాలి. ఆయన ఏ కార్యాలు చేయాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడో మనం కూడా ఆ కార్యాలు చేయాలి. ఆయనతో ఏకమై జీవించడమే ఆయన హత్తుకొని జీవించడం. ప్రేమైన వాళ్ళారా, జీవాన్ని కోరుకుంటూ ఉన్నాం మంచిదే, కానీ దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నామా? దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం నడుచుకుంటూ ఉన్నామా? ఆయన హత్తుకొని జీవించినటువంటి అనుభవం మనకుందా? యేసు ప్రభు ఈ లోకంలో జీవించేటప్పుడు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన వెంబడించమన్నాడు. ఆయన వెంబడించమన్నప్పుడు శిష్యులు ఆయన వెంబడించారు, సమస్తమును వదిలిపెట్టి వెంబడించారు. కానీ కొన్ని స్థలాల్లో మనం ఏం చూస్తామంటే ఆయన దోణి ఎక్కినప్పుడు వారు కూడా దోణి ఎక్కినారు. అంటే ఆయన ఎక్కడికి పోతా ఉన్నాడో ఆయనతో పాటు వెళ్ళిపోతా ఉన్నారు అంతే. ఆయన చెప్పిన మాటలు చెప్పినట్టు వింటా ఉన్నారు. ఇందాక పేతురు గురించి మనం చదువుకున్నాం. అయినను నువ్వు చెప్పినావు కదా నేను వింటాను ప్రభా. ఇది మన యొక్క జీవితంలో ఉండవలసింది. అందుకే ఆనాడు మోషే వారికి బోధిస్తూ ఉన్నాడు. ఏమని బోధిస్తూ ఉన్నాడు? లేక మనవి చేసుకుంటా ఉన్నాడు. మీరు దేవుని మాట ప్రకారం విని దాని ప్రకారం మీరు జీవిస్తే, మీరు ఆయనను ప్రేమిస్తే, ఆయన వాక్యాలు వింటే, ఆయన హత్తుకొని జీవిస్తే మీకు జీవం దొరుకుతుంది. జీవమును మరణమును, దీవెన శాపము రెండు మీ ముందు ఉంచుతా ఉన్నాను. మీకు ఏది కావాలో మీరే కోరుకోండి, అయితే జీవాన్ని కోరుకోండి అని మనవి చేస్తాము. ఎందుకు? జీవమును గురించిన సంగతులు ఎరిగినటువంటి వాడు మోషే. ఎప్పుడు చెప్పాడు మోషే ఇది అంటే, ఇంకా మోషే మరణించబోతా ఉన్నాడు. 34వ అధ్యాయం ఆయన మరణిస్తాడు. మరణించక పూర్వం ఆయన చివరి సందేశంగా వారితో మాట్లాడుతూ, ఇదిగో దేవుడు ఆ దేశాన్ని మిమ్మల్ని పిలుచుకొని పోతా ఉన్నాడు, కానీ మీరు జాగ్రత్తగా ఉండండి. అక్కడ మీరు ఆయన మాటలు విని ఆయనను ప్రేమించి ఆయన హత్తుకొని జీవించండి. జీవాన్ని మీరు కోరుకోండి, శాపాన్ని కోరుకోవద్దు, మరణాన్ని కోరుకోవద్దు మీరు. ఎందుకంటే ఆయనకు తెలుసు మోషేకు పాత జీవితంలో వీరు ఎంత తిరుగుబాటు చేసేవారో, ఎంత చెప్పినా వినకుండా ఎలాంటి జీవితం జీవించారో తెలుసు ఆయనకు. అందుకనే వారికి మనవి చేసుకుంటా ఉన్నాడు. వెళ్ళిపోయే ముందు, ఆయన చనిపోయే ముందు వారితో మనవి చేసుకుంటా ఉన్నాడు. ఇదిగో ఈ రెండు మీ ముందు ఉంచుతా ఉన్నాను. మీ ముందు జీవం ఉంది, మరణం ఉంది. ఇదిగో దీవెన ఉంది, శాపం ఉంది, కానీ మీరు దీవెనను కోరుకోండి. ఈనాడు మన ముందు కూడా దేవుడు అదే ఉంచుతా ఉన్నాడు. మన ముందు జీవం ఉంది, మరణం ఉంది, అయితే మనమే కోరుకోవాలి. విధేయత చూపించి, ఆయన మాటకు విధేయత చూపిస్తే, సంపూర్ణంగా విధేయత చూపిస్తే మనం జీవిస్తాం, లేకపోతే మరణమే మన గతి. అవిధేయత అనే దాన్ని మనం చూస్తే
ఏమాత్రం కొంచెం వినకపోయినా ఒక రకంగా చెప్పాలంటే మనం ఒక రాయి అనుకున్నప్పుడు ఆ రాయిని సంపూర్ణంగా ఆయనకు సమర్పించాలి, అంతే. సంపూర్ణంగా ఒక మూల మాత్రం ఇస్తాను లేక మూల కట్ చేసి ఇస్తాను అంటే కుదరదు. సంపూర్ణంగా ఉన్నది ఉన్నట్టుగా మనం ఆయన సమర్పించుకొని, ఇంకా నీ వారం నాయన, నువ్వే నాకు దిక్కు, నువ్వు చెప్పినట్టే వింటాను, నీ ఇష్ట ప్రకారం జీవిస్తాను, నేను హత్తుకొని జీవిస్తాను అని జీవించగలిగితేనే ఒక దినం ఆయనతో కూడా మనం సదాకాలం ఉంటాం. లేకపోతే నిత్య నరకాగ్నిలో ఉంటాం. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇంకా అక్కడే మన యొక్క నిత్యత్వం ఎప్పుడు అక్కడే ఉంటాం ఇంకా. కాబట్టి ఇక్కడ ఉండగానే 2 దారులు మన ముందు ఉంచుతా ఉన్నాడు. మీకు జీవం కావాలన్నా లేక మరణం కావాలన్నా, దీవెన కావాలన్నా శాపం కావాలన్నా కోరుకోమని మన ముందే ఉంచుతాడు. మనకే ఆప్షన్, చాయిస్ మందే, మన ఇష్టం. దేవుడు ఏమీ బలవంత పెట్టడం లేదు. నీకు జీవం కావాలంటే కోరుకో, ఇది ఇలాగ జీవించు, నన్ను ప్రేమించు, నా ఆజ్ఞలను గైకొను, నన్ను హత్తుకొని జీవించు. లేదా శాపం కావాలనుకుంటావా, మరణం కావాలనుకుంటావా, నీ ఇష్టం. నీ ఇష్టం వచ్చేట్టు బ్రతుకు. నన్ను ప్రేమించాల్సిన అవసరం లేదు, నా మాటలు వినాల్సిన అవసరం లేదు, నన్ను హత్తుకొని జీవించాల్సిన అవసరం లేదు. నీ ఇష్టం వచ్చేట్టు నువ్వు జీవించు. కానీ నీకు నిత్య నరకాగ్ని కాచుకునేది, శాపము నీ మీద కాచుకునేది. అది నిత్యకాలం ఉండేటటువంటి శాపం. దాన్ని మనం ఎవ్వరం భరించలేడు. నిన్నెవడూ రక్షించలేడు అన్నాడు. నిన్ను కాపాడేవాడు ఇంకెవడు ఉన్నాడు. ఒక సమయంలో మనం అలా ఉన్నటువంటి వారమే. అయితే మనల్ని కాపాడడానికైనా దిగి వచ్చి మన కోసం ప్రాణం పెట్టి ఆ మార్గాన్ని సిద్ధపరిచాడు. ఈ దినం మన ముందు మా 2 మార్గాలు మన ముందు ఆయన ఉంచుతాం. యెహోషువ గ్రంథంలో కూడా యెహోషువ వారికి బోధించి ఒక మాట ఏమన్నాడంటే, చూడండి 24వ అధ్యాయంలో, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం ఈ 14వ వచనం 15వ వచనం చదివితే, కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయన నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినలా మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని కోరుకొనినను నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తాను. ఈయన కూడా అదే చెప్తా ఉన్నాడు. ఇదిగో మరి మీరు ఎవరిని సేవిస్తారో మీరు కోరుకోండి. నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవిస్తారా, లేక అమోరీయుల దేశంలో నివసించుతున్నారు కదా వారి దేవతలను సేవిస్తారా? మీ ఇష్టం, మీరు దేనైనా సేవించండి. కానీ నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాను. తన నిర్ణయం చెప్తా ఉన్నాడు. ఎందుకు? ఆయన ఎరిగినటువంటి వాడు. ఆయన కూడా ఒక నాయకుడుగా ఉన్నటువంటి వాడే. మోషే కూడా అందుకే అంటా ఉన్నాడు, 2 మార్గాలు వారి ముందు పెట్టాడు, కానీ మీరు జీవాన్ని కోరుకోండి. ఈయన మీరు ఏం కోరుకుంటారో కోరుకోండి, నేను నా ఇంటి వారి యెహోవాను సేవిస్తాను. ఇది వాళ్ళకి అర్థం కావాలి కదా. నాయకుడు ఏ విధంగా ఉన్నాడో వారికి తెలుసు, నాయకుడు ఏ విధంగా నడిపించాడో తెలుసు. నాయకుడు ఎప్పుడైతే జీవాన్ని కోరుకుంటా ఉన్నాడో, నాయకుడు ఎప్పుడైతే నేను యెహోవానే సేవిస్తానని కోరుకుంటా ఉన్నాడో, అప్పుడు వీళ్ళందరూ ఏమనాలి? మేము యెహోవాను. ఆ మాట అన్నారు వీళ్ళు. ఎప్పుడైతే యెహోషువ అన్నాడో వారు అంటా ఉన్నటువంటి 17వ వచనం లేక 16వ వచనం, అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తుల మగుదుముగాక. ఐగుప్తు దేశమున దాసుల గృహంలో నుండి మన తండ్రులను రప్పించి మన కన్నులెదుట ఆ గొప్ప సూచక్రియలను చేసి మనము నడిచిన మార్గములన్నిటిలోనూ మనం వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనల్ని కాపాడిన యెహోవాయే మన దేవుడు. యెహోవా దేశంలో నివసించిన అమోరీయులు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వారిని తోలివేసిన వాడు. యెహోవానే సేవించెదము, ఆయనయే మా దేవుడని ప్రత్యుత్తరము ఇచ్చింది. యెహోషువ ఆ మాట చెప్పి మీరేం కోరుకుంటారో కోరుకోండి, నేను నాకు ఇంటి వారు మాత్రం యెహోవాను సేవిస్తాము అనగానే వారంటా ఉన్నారు, మేము కూడా యెహోవానే సేవిస్తాం, ఆయనే మా దేవుడు. ఎందుకంటే వారు అర్థం చేసుకున్నారు, నాయకుడు చెప్పిన మాటకు, నాయకుడు ఎప్పుడు చెప్పినా దేవుని మాటనే చెప్తాడు. కాబట్టి ఆ మాటకు లోబడి వారు జీవించారు. మోషే ఆనాడు బోధ చేశాడు, కానీ వారి నుంచి ప్రత్యుత్తరం లేదు. ఈనాడు కూడా బోధలు చేస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, మీరు దీవెన కోరుకుంటారా, శాపం కోరుకుంటారా, జీవం కావాలన్నా మరణం కావాలన్నా అని ఈనాటికి బోధలు చేస్తూ ఉన్నాం, కానీ ప్రత్యుత్తరం లేదు. ఎవరి నుంచి ఉత్తరం రావడం లేదు. ఎవరు జీవాన్ని కోరుకుంటారో కొందరు కోరుకున్నారు, ఆ జీవ మార్గంలో ఉన్నారు. మరికొంది ఇంకా శాప మార్గంలోనే ఉన్నారు, ఇంకా నరకము వెళ్ళే మార్గంలోనే ఉన్నారు. వారికి ఆ మాటలు అర్థం కావడం.
లేక ఆ మాటలకు లోబడ్డం లేదంతే. ప్రియమైన వాళ్ళరా, ఇది నాన్న దేవుడు మనల్ని కూడా అడుగుతూ ఉన్నాడు. మనకు జీవం కావాలన్నా మరణం కావాలన్నా, దీవెన కావాలన్నా శాపం కావాలన్నా అంటాం. వెంటనే ఏమంటాం? మాకు జీవమే కావాలి, మాకు దీవెనే కావాలి కదా. కానీ ఏమంటా ఉన్నాడు ఆయన? మీకు జీవం కావాలంటే నన్ను ప్రేమించండి, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో నన్ను ప్రేమించండి, నా చాటును నివసించండి, నేను చెప్పిన మాట వినండి, నన్ను హత్తుకొని జీవించండి. అలాగ జీవించకపోతే, మనం అడగకపోయినా మన కోసం కాచుకొని ఉన్నది నిత్య నరకాగ్ని, మన కోసం కాచుకొని ఉండేది శాపమే. కాబట్టి ఈ రాత్రి మనం ఏ మార్గాన్ని ఎన్నుకుంటామో మనమే ఆలోచన చేసుకొని, దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మనకు జీవము కావాలో మరణము కావాలో ప్రభు నమ్ముకున్నామని మనం అనుకోవచ్చు. నమ్ముకున్నాం, మంచిదే. మనం పూర్ణ హృదయంతో ఆయన ప్రేమిస్తూ ఉన్నామా? పూర్ణ ఆత్మతో ఆయన ప్రేమిస్తూ ఉన్నామా? పూర్ణ మనసుతో ప్రేమిస్తూ ఉన్నామా? ఆయన మాటలు విని దానికి విధేయత చూపిస్తూ ఉన్నామా? దాని ప్రకారం నడుచుకుంటూ ఉన్నామా? ఆయన హత్తుకొని జీవిస్తూ ఉన్నామా? పరీక్ష చేసుకుందాం. ఒకవేళ మన జీవితాలు అలాగ లేకపోతే తీర్మానం చేసుకుని పండుకుందాం. లేకపోతే మనం కూడా నిత్య నరకాగ్నికి వెళ్ళే మార్గంలో ఉండబోతామేమో. కాబట్టి మనం పరీక్ష చేసుకొని ముందుకు సాగడానికి దేవుడు తన కృప అనుగ్రహించును గాక.